మిత్రమా, ఈరోజు మన ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటో చూసేద్దామా? మావోడి ఎక్స్ప్రెషన్ చూడాలి. ఓ యమ్మీ యమ్మీగా ఉందన్నమాట. ఈరోజు స్పెషల్ బగారా రైస్, తెలంగాణ స్టైల్ బగారా రైస్. మీరేమంటారు మీ ఊర్లో? మేమైతే బగారన్నమే అంటాము. బగారన్నము, మటన్ కూర. మటన్ కూర ఉందంటే మనం చిన్నగా ఉన్నప్పుడు గుర్తుకుందా? బగారన్నము, మటన్ కూర, చపాతీలు, లేకపోతే పూరీలు, లేకపోతే మక్క రొట్టెలు చేసుకునే వాళ్ళు కదా మనం చిన్న. ఇప్పుడు 90s కిడ్స్కి అయితే ఇది బాగా తెలిసి ఉంటుంది. చుట్టాలు వచ్చిందంటే పూరి, మటన్ కర్రీ, బగారా రైస్ చేయకుండా అస్సలు ఉండకపోయేవాళ్ళు. అవి రెండైతే కంపల్సరీ ఉండేవి. తర్వాత ఈరోజు స్పెషల్ ఏంటంటే పాయ అన్నమాట. చాలా మంత్స్ తర్వాత, 1 year తర్వాత అనుకుంటా, పాయ తినాలనిపిస్తుంది అనేసి తీసుకురమ్మంటే తీసుకొచ్చారు మా ఆయన. దాన్ని నేను క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు. పాయని మనం క్లీన్ చేసుకుంటేనే ఆ యొక్క పాయ కర్రీ టేస్ట్ బాగుంటుంది. దాని యొక్క సూప్ కూడా సూపర్ గా ఉంటుంది. మనం దీన్ని మంచిగా కడగలేదు అనుకోండి, మటన్ కర్రీలా ఉత్త నీళ్ళు పోసి కడిగేస్తే అస్సలు ఇది అయ్యే పని కాదు. నాకు టైం బాగుంది అందుకనే ఈ యొక్క కాళ్ళు నీట్ గా కడిగేసి అవి నీట్ గా కాల్చి ఆ పైన అసలు ఏమి నల్లటి స్కిన్ లేకుండా ఉంది చూడండి, అలా ఉంది కాబట్టి నాకు చాలా ఈజీ అయిపోయింది. లేదంటే కొన్నిసార్లు ఆ పైన వచ్చేటువంటి లెగ్స్ కి కాళ్ళు ఉంటాయి కదా, కాళ్ళు మంచిగా కాలవకపోతే ఆ వెంట్రుకలు కూడా అలానే ఉంటాయి. అప్పుడు ఇంకా చాలా కష్టం. అలా వెంట్రుకలు ఉంటే నేను మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఆ ఎంటికలు మొత్తం కాల్చేసి అవి కమరు కమరు వాసన వస్తూ ఉంటాయి. దాన్ని మళ్ళీ ఇలా నైఫ్తో గీకేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే దాంట్లో మనము ఏ పిండి ఉంటే ఆ పిండి వేసుకోవచ్చు. పసుపు, ఉప్పు ఈ 3 వేసేసి మంచి ఒకసారి కలిసిలా కలిపేసి, ఇలా మన దగ్గర మొండిగా ఉన్న చాకు కానీ స్పూన్ కానీ తీసుకొని గీకాలి. మొండి చాకు లేదనుకోండి, చాకు కోసే సైడ్ కాకుండా రివర్స్ సైడ్ ఉంటుంది, ఆ రివర్స్ సైడ్ గీకాలి. అప్పుడు దానిపైన ఏమైనా ఉంటే అది పోతుంది అనమాట. తర్వాత ఇలా దాంట్లో నీళ్లు నిండుగా పోసి ఒక 3 సార్లు కడిగేసేయాలి. అప్పుడు మనం వేసిన పిండి అంతా పోతుంది, దానికి ఉన్నటువంటి ఆ కమురు వాసన కూడా పోతుంది. అలా పోయి నీట్గా అవుతుంది అనమాట. అలా ఫ్రెష్గా అయ్యాక 3 సార్లు కడిగేసుకున్నాను. అలా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దీంతో పాటు ఈరోజు స్పెషల్ ఏంటి, మటన్ కర్రీ కదా. దీంతో పాటు మటన్ కూడా కడిగేసుకున్నాను. ఇవి కడిగిన వాటర్ ఉంటాయి కదా, వాటిని అయితే అస్సలు పాడేయకండి. మొక్కలకైతే చాలా అంటే చాలా బలం. గుర్తు పెట్టుకోండి. చికెన్ కడిగింది కానీ, మటన్ కడిగింది కానీ, ఫిష్ కడిగి, నాన్ వెజ్ ఏది కడిగినా, పప్పులు కడిగినా, లేదు అంటే బియ్యం కడిగిన, ఈ వాటర్ అన్ని కూడా మొక్కలు చాలా బలం. గుర్తుకుంచుకొని అయితే మనకి బాల్కనీలో ఉన్న మొక్కలకైతే పోయేకండి. నీళ్ళు కింది కారిపోతే మాత్రం వాసన వస్తుంది. కింది కారకుండా పోయింది. కొన్ని ఇంకా చిన్న గ్లాసులు వాటర్ పోస్తే ఆ మొక్కనే పీల్చుకుంటుంది కాబట్టి స్మెల్ రాదు. అసలు భూమాతకు ఉన్నంత మంచితనం ఇంకెవరికి ఉండదేమో అనిపిస్తుంది. భూమాత తనలో అన్ని కలుపుకుంటుందంటే ఏంటా అనిపించింది. ఎంత చెత్తనైనా అది తీసేసుకొని అది మన కంపోస్ట్ గా మారి మట్టిలో కలిసిపోతుంది చూసారా. అలా అన్నమాట. మనం ఇలాంటి నీటి వాసన ఉన్న వాటర్ పోసినా అది తీసేసుకొని మనకి మట్టి అనేటువంటి బలంగా అయ్యి మొక్కనైతే మంచి హెల్దీగా పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడైతే చూడండి కర్రీలు అయిపోయినాయి. పాయ కర్రీ అయిపోయింది, మటన్ కర్రీ అయిపోయింది, బగారా అన్నం కూడా అయిపోయింది అనమాట. మీ ఇంట్లో ఏం చేసిన ఆదివారం?